జనగామ జిల్లా పాలకుర్తి మండలం వాల్మిడి గ్రామంలో కోతుల బెడత రోజురోజుకి మితిమీరిపోతుందని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామంలో కోతుల గుంపులు ప్రజలపై దాడులు చేస్తుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వందలాది కోతులు వీధుల్లో స్వైర విహారం చేస్తూ ఇళ్లలోకి చొరబడుతున్నాయని, ఇక ఆహార పదార్థాల కోసం పిల్లలు వృద్ధులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు గ్రామస్తులు కోతుల దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యారని అన్నారు. అధికారులు వెంటనే స్పందించి కోతులను పట్టుకుని అటవీ ప్రాంతానికి తరలించారు. గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. పిల్లలు బయటికి వెళ్ళాలన్నా చాలా భయపడుతున్నారు. వ్యవసాయదారులు ఏదన్నా పంటలు పండించాలన్నా ఏదైనా చెయ్యాలన్నా మస్తు ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఈ విషయాన్ని గమనించుకొని కోతుల బెడద లేకుండా చేయగలరని కోరుచున్నాము. పిల్లలు కూడా బయటికి వెళ్ళాలంటే షాపులకు రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. రోజుకు ఒక 10-20 మందిని కోతులు పీక్కొని తిని బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే హాస్పిటల్లోనే ఏమండి ఒక్కొక్క ఊరు నుండి 100 మంది రోజు వస్తున్నారని డాక్టర్లే పరేషాన్ అవుతారు. ఇట్లాంటివన్నీ మీరు గమనించి మా ఊర్లో కోతుల బెడద లేకుండా చేయాలని కోరుచున్నాం. మా ఊర్లో కోతుల బెడద చాలా ఎక్కువగా ఉన్నది. పిల్లలు బయటికి వెళ్ళాలన్నా చాలా భయపడుతున్నారు. వ్యవసాయదారులు ఏదన్నా పంటలు పండించాలన్నా ఏదైనా చెయ్యాలన్నా మస్తు ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఈ విషయాన్ని గమనించుకొని కోతుల బెడద లేకుండా చేయగలరని కోరుచున్నాము. పిల్లలు కూడా బయటికి వెళ్ళాలంటే షాపులకు రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. రోజుకు ఒక 10-20 మందిని కోతులు పీక్కొని తిని బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే హాస్పిటల్లోనే ఏమండి ఒక్కొక్క ఊరు నుండి 100 మంది రోజు వస్తున్నారని డాక్టర్లే పరేషాన్ అవుతారు. ఇట్లాంటివన్నీ మీరు